మేకల్ని చూస్తే అన్నల్లాగా, కోళ్ళని చూస్తే చెల్లెల్లాగా అనిపిస్తుంది, సహజమే. కానీ నాకు చెల్లెలేరుగా, అందుకే నేను కూర వండుకొని తినేస్తున్నాను అనమాట. సో తెచ్చిన చికెన్ని నేను 3 పావు తీసుకున్నాను. ఈ చికెన్ని మంచిగా వాష్ చేశాను. నాకు యాక్చువల్లీ రెడ్ కలర్ ఎక్కడ ఉండకూడదు, ఇది అన్అవాయిడబుల్. సో మంచిగా వైట్గా వచ్చేలాగా వాష్ చేసి దీంట్లో ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం వేసి మంచిగా మసాజ్ చేసామన్నమాట. దీనికి చేసేసి నెక్స్ట్ కూర స్టార్ట్ చేసేద్దాం. కూరకు కావాల్సిన పదార్థాలు ఇవి. సో మంచిగా ఫ్రెష్గా అప్పుడప్పుడే వచ్చిన గోంగూరని ఇలా తుంపేసి, గుర్తుపెట్టుకోండి 3 కట్టెలు ఇవి, 3 ఈక్వల్ టు గుడ్ నంబర్ అనమాట. అందుకనే సో 3 కట్టెలు 3 పావు, 3 పావులు 750 గ్రామ్స్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేద్దాం. దాంట్లో కొంచెం ఎక్కువగా నూనె వేసేద్దాం. బికాస్ నాన్ వెజ్కి నూనె, కారం, ఉప్పు మంచిగా ఉంటేనే దిట్టంగా బాగుంటుంది అన్నమాట. సరే కాగింది నూనె. దాంట్లో మనం గోంగూర వేద్దాము. అలా సిమ్లో ఫ్రై చేస్తా ఉంటే ఆ స్మెల్కి నోరే ఊరిపోతుంది. వావ్, ఎంత బాగుంది గోంగూర, సూపర్ ఉంది. సో ఇది ఒక 5-10 మినిట్స్ ఇలా సాటే చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ మారి అది ముద్దలాగా అవుతుంది. అప్పటి వరకు ఈ లోపల మనం 3 కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం కాబట్టి 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేశాను. దాని తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేశాను. అండ్ 3 కట్టెలు, 3 అంటే 3 కట్టెలు కరివేపాకు. కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకున్నాను, హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని. కానీ ఎక్కువ కరివేపాకు అయిపోతే మళ్ళీ తింటున్నప్పుడు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా. అది ఫ్లేవర్ ఉండాలి కానీ ఫ్లేవర్ ఉండకూడదు, అలా వచ్చి పోయేలాగా మెరుపు తీగలాగా ఉండాలన్నమాట. సో అందుకని ఓన్లీ 3 అంటే 3. సో శుభంగా మన చికెన్ మంచిగా హ్యాపీగా కుక్ అవ్వాలి, మనం మంచిగా తినాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. ఓకే, అదే కాన్సెప్ట్. గైస్, మీకు రాజేంద్ర ప్రసాద్ ఆ సీన్ గుర్తుందా? 2 రేడియో ఛానల్స్ మిక్స్ అయిపోయి చికెన్కి మ్యానేజ్ చేసి యోగా చేయిస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నేను గోంగూర చికెన్ చేద్దామని తీసాను, కానీ చికెన్ కర్రీ ఒక రెసిపీ వచ్చేసింది అనమాట. సో ఆ రెసిపీ ఈ రెసిపీ ఎలా ఉంటుందో తెలియదు. దీంట్లో అయితే కారం వేసేసాను, పెరుగు వేసేసాను. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇస్ గోన్ టేస్ట్, బట్ లెట్స్ సీ. ఓకే గైస్, పుదీనా 3 కాదు గైస్, కొంచెం ఎక్కువ తీసుకోండి. చాలా మంచిది హెల్త్కి, డైజెషన్కి. ఓకే, దీంట్లో కొంచెం 3 అన్న కాన్సెప్ట్ వద్దండి. పుదీనాకి కొత్తిమీరలో కూడా వదిలేద్దాం, ఓకేనా? మిగతా టైం ఫాలో అయిపోదాం. కమాన్, లెట్స్ గో. ఇక్కడ కూడా 3 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 3 స్పూన్స్ ఆఫ్ పెరుగే వేసాను. ఓకే, ఇంకా మీరు ఒకటి గమనించారా? చికెన్ లొకేషన్ చేంజ్ అయింది, గిన్నె చేంజ్ అయింది. యాక్చువల్లీ ఆ గిన్నె ఎందుకు గైజ్, మనకి వాస్తు సరిగా సరిపోలేదు, అందుకని పెరుగు పొరపాటున కలిపేశాను. సో వేరే ప్లేట్లో తీసుకున్నాను. అండ్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే, ఆ పెరుగే కదా మనకి కాన్సెప్ట్లో ఉన్న డిస్టర్బెన్స్, అది తీసేసి నీట్గా మళ్ళీ వాష్ చేసేసాను. ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసాను, నిమ్మకాయ అన్నీ వేసాను, కానీ మళ్ళీ వాష్ చేసేసాను అనమాట. ఇలాంటి వంట పెంట చేయొద్దు మీరు మంచిగా ఫాలో అవ్వండి. ఓకే, చిన్న మిస్టేక్స్, మళ్ళీ ఇది కూడా బిగినర్స్ మిస్టేక్స్. ఓకే, సో మీరు మంచిగా నీట్గా కడుక్కొని చికెన్ని అలానే ఉంచండి. దీంట్లో ఏ ఉప్పు, పసుపు, కారం ఏమీ వేయదు. ఓకే, మనము కర్రీలో వేస్తాం. ఓకే, ఈ లోపల నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసేసుకున్నాను. ఓకే, అది చేసేసాను. జిగురు ఎక్కువ ఉంది, సో బాగానే టేస్ట్ ఉండొచ్చు. దీంట్లో 3, ఓన్లీ 3 అంటే 3 శుభమస్తు. 3 యాలకులు, 3 లవంగాలు, 3 చిన్నవి సినిమన్ స్టిక్స్ వేసాను అనమాట. సో గైస్, అది హోల్ గరం మసాలా వేసాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే నేను లాంగ్ కట్ చేశాను, మీరు కావాలంటే షార్ట్స్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను అవన్నమాట. అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 3 చిన్ని స్పూన్స్ వేసుకున్నాం, బికాజ్ మనం 3 కాన్సెప్ట్ ఇక్కడ కాబట్టి. అదర్వైజ్ మీరు ½ స్పూన్ ఆర్ 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను బేసిక్గా 750 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి యూ క్యాన్ డూ లైక్ 1.75 స్పూన్స్. అది ఎలా మెజర్ చేయాలో నాకు తెలియదు, మీరు అలా చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట, పర్ఫెక్ట్ టేస్ట్ కోసం. ఇట్స్ గాన్ బి గ్రేట్ గైస్, ఐ కెనాట్ వెయిట్ గైస్. సో గైస్, ఆనియన్స్ మనకు కొంచెం ఎక్కువైనాయి. మనకు 3 కాన్సెప్ట్ ఏంటో కానీ ఆనియన్స్ కొంచెం ఎక్కువైనాయి అని అనిపిస్తుంది కూరకి. చలవ చేస్తుంది, పర్వాలేదు,
బట్ స్టిల్ చూసుకొని వేసుకోండి గైస్. మీరు 3 కాన్సెప్ట్ ఫాలో అవ్వాలంటే అవ్వండి, లేదు అంటే 2 కాన్సెప్ట్ కూడా ఫాలో అయిపోవచ్చు. సో ఇది మగ్గుతూ ఉంటుంది. నేను యాక్చువల్లీ కొంచెం పసుపు అని ఉప్పు వేసాను, బికాజ్ నా అమౌంట్ నాకు ఫాస్ట్గా కావాలి. ఇలా కూర్చొని నుంచొని అలా వెయిట్ చేస్తూ అలా చేయలేను అనమాట. సో ఫాస్ట్ అయిపోవాలన్నమాట. ఇది అయిపోయాక ఇది మీన్ వైల్ ఏం చేస్తామంటే, మనకి గోంగూర ఉంది కదా, ఈ గోంగూరని మనం కచ్చగా మెత్తగా స్మాష్ చేసేస్తాం. ఓకే, సో దాట్ అది చికెన్ లోపలికి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ మంచిగా టేస్ట్ ఇస్తుంది అనమాట ఫాస్ట్గా. సో లెట్స్ డూ దిస్. లిటరలీ గైస్ చాలా పేషెన్స్ కావాలి. ఆ ఆనియన్స్ అంత ఫాస్ట్గా కుక్ అవ్వట్లేదు. నేను కొంచెం పెంచాను అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి తర్వాత అదే 3 స్పూన్స్ చిన్నగా వేసేసి దాంట్లో మళ్ళీ టమాటోస్ వేసేసాను. అసలు టైం లేదు, అదే మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనము పాటలు విందాం ఆర్ వేరే పనులు చేసుకుందాం. నాకు నిజంగానే పేషెన్స్ లేదు. దిస్ ఇస్ నాట్ నరభీమ పాకం కదా, ఇది సునీతాస్ గోంగూర చికెన్ రెసిపీ. రెస్ట్ ఇన్ పీస్. శ్రోతల కోరిక మేరకు ఈ మంచి వర్షంలో ఈ మంచి సాంగ్ మీకోసం. అది ఉడుకుతుంది, మనం సాంగ్ పాడి ఎంజాయ్ చేద్దాం. సక నిన్ను వేసక కన్ను లాగా తీసుకోను, ఏం చెప్పుకోను, ఎటు తప్పుకోను, వద్దన్నా నెప్పుకోను, నువ్వేసే గవ్వలాటలో మెల్లేసే గల్లబట్టలో నీ దాకా రప్పించింది నువ్వేనేమమ్మా. నెక్స్ట్ మనము కొక్కడొక్కో వేసేద్దాం అనమాట. ఇప్పుడు నేను దీంట్లో పుదీనా వేస్తాను, కొత్తిమీర వేస్తాను, బికాజ్ నాకు మళ్ళీ వెయిట్ చేసి ఓపిక లేదు. అండ్ దెన్ ధనియాల పౌడర్ వేసాను 3 స్పూన్స్. అండ్ దెన్ గరం మసాలా కూడా వేసాను 3 స్పూన్స్. ఓకే, ఉప్పు కారం మనం లాస్ట్లో వేస్తాము, ఎందుకు అంటే మనము మధ్యలో కొంచెం రచ్చ చేసాం కదా, పెరుగేసి తీసేసి వాష్ చేసి ఉప్పు పట్టిందో లేదో ముక్కకి కూరకి మనకి తెలియదు. కాబట్టి కరెక్ట్గా కూర కావాలి అంటే మనకి టేస్టీగా ఉండాలంటే మెయిన్ ప్రిన్సిపల్ ఉప్పు కారం సరిపోవాలి, చికెన్ అయితే మసాలా సరిపోవాలి, అంతే. అన్నీ బాగుంటే టేస్టీగా ఉంటుంది అనమాట, అదే బాగుంటుంది. సో ఇది అయిపోయాక మనం నెక్స్ట్ ఇది కొంచెం ఒక 50% కుక్ అయిపోయాక మనం 3 ఫాలో అవుతున్నాం కదా, సో 30% కుక్ అయిపోయాక ఈ గోంగూర ఉంటుంది కదా, ఈ గోంగూర వేసేద్దాం. బికాజ్ దిస్ ఇస్ ఆల్రెడీ కుక్డ్ కాబట్టి పర్వాలేదు, అంత ఎక్కువ టైం తీసుకోదు. సో ఇదే బేసిక్గా మనకు కుక్ అవ్వాల్సింది. సిమ్లోనే పెట్టి హ్యాపీగా దీన్ని కుక్ అవ్వనివ్వండి. ఓకే, కుక్ అవ్వనిచ్చి మంచిగా ఒక 5-10 మినిట్స్ కుక్ అవ్వస్తే సరిపోతుంది. తర్వాత మనం ఇది వేసేద్దాం, గోంగూర వేస్తాం, అంతే. కలిపేసి ఈ లోపల దీని నేమింగ్ సెరమనీ కూడా అయిపోయింది. దీని పేరు తికమక మక్కా చికా గోంగూర చికెన్ అన్నమాట. బాగుంది కదా. సో ఇది ఇలా మూత పెట్టేద్దాము. ఈ లోపల మీకు ఎలా అనిపించింది నా సాంగ్, ఇందాక పాడిన సాంగ్ అష్టాచమ్మ మూవీలోంచి అనమాట. సో ఇది కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ ఏం లేదండి, చికెన్ కూర పంపిస్తాను. ఓకేనా మీకు. ఇక్కడ తల్లి ఉడుకుతుంది, ఇక్కడ పిల్లల్ని ఉడకబెట్టాలి కదా, సో ఎగ్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. సో ఇందాక సాంగ్ కాంటెస్ట్ చెప్పాను కదా, ఆ కాంటెస్ట్ పేరు సింగ్ అలాంగ్ గెస్ ద సాంగ్ కాంటెస్ట్ పేరు అనమాట. బాగుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడే థింక్ చేశాను అనమాట. గెస్ ద సాంగ్ సింగ్ అలాంగ్ అనమాట. సో గైస్ గెట్ విన్నర్ గోంగూర చికెన్ కమింగ్ యువర్ వే గైస్. వావ్, చూడండి గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. ఆ లెగ్ పీసెస్ చూస్తే సూపర్ అనిపిస్తుంది. సో అన్నీ కనిపిస్తుంది కదా, పుదీనా కొత్తిమీర అంటే వేసానని ప్రూఫ్. మళ్ళీ మీరు వేసి అబద్ధ వీడియోలు చేస్తాను అని అనదు. బట్ ఏమన్నా బాయిల్ అవుతుందా? పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, పచ్చిమిర్చి ఉంది, టొమాటోస్ ఉన్నాయి, చికెన్ అయితే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మసాలాలు ఎట్లా కనిపిస్తాయి బాస్. సో అదనమాట. ఇప్పుడు వేసేస్తున్నాము. మన హీరో వస్తున్నాడు. షో స్టాప్. గోంగూర ఇక్కడ స్పేసే లేదే, స్పేస్ ఉండదు. మనం అట్లా క్రియేట్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇది మిక్స్ చేసేసామన్నమాట గైజ్. సో ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. మొత్తం అవుట్లోకి అయితే అదిరిపోయింది అనమాట మొత్తానికి. సో టేస్ట్ చూద్దాము. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేద్దాము టేస్ట్ చూసి. అండ్ అది మంచిగా ఒక 70% కుక్ అయిపోయాక పిల్లల కోసం కావాలంటే ఆ టైంలో తీసేసి తర్వాత కారం వేసేస్తాము, అంతే గైస్. సో అప్డేట్ ఏంటంటే కూర అయితే మంచిగా ఉడికిపోయింది, టేస్ట్ ఉప్పు సూపర్ సరిపోయింది. బట్ ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అయింది. ఏంటది? ఒక్కటి మిస్ అయింది పుష్ప. కారం గైస్. ఎస్, ఇట్స్ కారం. మంచిగా వేయాలి, బికాస్ బయట మంచిగా చల్లగా వర్షం పడుతుంది కాబట్టి. ఈ మక్క తిక్క చిక్క రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్.